అందరికీ నమస్కారం. ఈరోజు కథ మిసెస్ పర్ఫెక్ట్ ఎపిసోడ్ నెంబర్ 17. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. సైలెంట్గా తన రూమ్కి వచ్చాడు కార్తిక్. అప్పటికే సమీర బిర్యానీ ప్లేట్లో పెట్టి కార్తిక్ కోసం వెయిట్ చేస్తుంది. వచ్చావా? రా కార్తిక్, బిర్యానీ చల్లారిపోతుంది, తిను. ఆకలిగా లేదు కార్తిక్కి. తినాలని అస్సలు లేదు. కానీ సమీర తినకుండా ఉంటుందని ఆమె ఎదురుగా కూర్చొని బిర్యానీ ప్లేట్ తీసుకుని తను తింటూ ఆమెకి తినిపించాడు. కార్తిక్, ఏంటి సమీరా, ఏమైంది? డల్గా ఉన్నావు? ఏంలే సమీరా, ఇప్పుడే కదా బయట నుంచి వచ్చాం, కాస్త నీరసంగా ఉంది అంతే. అవునా, నేను కాళ్ళు మసాజ్ చేస్తానండి, ముందు తినండి అని ఇద్దరు భోజనం చేశారు. సమీర ప్లేట్స్ అవన్నీ క్లీన్ చేయడానికి కిందికి వెళ్ళింది. హాల్లో లైట్ ఆఫ్ చేయడంతో బెడ్ లైట్ వేసి వంటగదికి వెళ్ళి అన్నీ శుభ్రం చేసి లైట్ ఆఫ్ చేసి హాల్లోకి వచ్చి సుమిత్ర మాటలు విని అక్కడే ఆగిపోయింది. ఏంటి సుమిత్ర నువ్వనేది? అవునండి, సమీర పద్ధతి చూస్తున్నారు కదా, ఒకసారి వాళ్ళ అమ్మ నాన్నలకి ఫోన్ చేసి విషయం చెప్పండి. చీటికి మాటికి రూమ్కి వెళ్ళి పడుకుంటుంది, కట్టుకున్న వాడికి ఏమి వండి పెట్టదా, అసలు ఎందుకు వచ్చింది మీ అమ్మాయి అని కాస్త గట్టిగానే చెప్పండి. ఎలానో రేపు పుట్టింటికి వెళ్తుంది కదా, అమ్మ బాబు 4 చివాట్లు పెడతారు, అప్పుడు మన కార్తిక్ కూడా 4 చివాట్లు పెడతాడు అని సుమిత్ర అనగానే సమీర ఆ మాటలు విని తనలో తానే నవ్వుకుంది. సుమిత్ర, చూడు, ఇంట్లో ఏం జరిగినా బయటకెందుకు చెప్పుకోవటం? సమీర పుట్టింట్లో మనమేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది కదా, ఇకపై ఇంట్లో ఏం జరిగినా నేను చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా ఉండు. సరే అండి, రేపు ఎలానో కార్తిక్ సమీర ఇంట్లో ఉండరు కదా, సునీతకి మనం కొన్ని పిండి వంటలు చేసుకుని పట్టుకొని వెళ్దామండి, ఏమంటారు? లేదంటే నెల సరుకుల కోసం లెక్కలు కడతాడు వాడు, మీకు తెలుసు కదా వాడి కోసం అంటుంది. సరే సరే, అలానే చెయ్యి, మరీ ఎక్కువ వండేయకు. అమ్మాయి అల్లుడు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండేది ఇద్దరే కదా, మన మటుకు చెయ్యి, సరేనా? సరే అండి అని సుమిత్ర అనగానే సమీర తనలో తానే బాధపడి కార్తిక్ రూమ్కి వచ్చింది. అప్పటికే కార్తిక్ బెడ్ మీద పడుకొని తన లోకంలో తనున్నాడు. కార్తిక్, ఏంటి సమీరా అని పడుకున్నవాడల్లా పైకి లేచి కూర్చున్నాడు. ఏంటండి, అత్తమ్మ మైండ్ బాగా పొల్యూట్ అయింది అని కార్తిక్ పక్కకు వచ్చి కూర్చుంది. ఏ, మళ్ళీ ఇద్దరికి గొడవ? కాదు అంటూ జరిగిన విషయం చెప్పింది. అంతా విన్న కార్తిక్ విరక్తిగా ఒక నవ్వు నవ్వాడు. వదిన కోసం నాన్ వెజ్ వండాను ఆ రోజు. ఎన్ని మాటలు అన్నారు, దొంగచాటుగా వండుకొని తింటున్నారా అన్నారు. ఇప్పుడు మనం లేని టైం చూసి పిండి వంటలు వండి వదినకి పట్టుకొని వెళ్తారంట, మనం లేకపోతే పట్టుకొని వెళ్ళరా? వెళ్ళరు సమీరా, అమ్మే అంటుంది కదా వండిన వాటికి కూడా లెక్కలు వేస్తానని. ఆవిడ కోసం తెలిసిందే కదండి, కానీ నాకు ఎక్కడ బాధ కలగలేదు ఆవిడ మాటలకి. మావయ్య గారు సపోర్ట్ చేయటం నాకు నచ్చటం లేదు. ఆయన వయసులో పెద్దవాళ్ళు, మావయ్య గారైనా ఆలోచించి మాట్లాడాలి కదండి. మనం లేకపోతే వండి పట్టుకొని వెళ్ళటం ఏంటి, ఉంటే వండకపోవటం ఏంటి? ఎందుకండి మనం అంటే అంత చులకనా అంటుంది. ఇప్పుడు ఏమైంది సమీరా, చిన్న విషయానికి ఎందుకు పెద్ద చేయాలని చూస్తున్నావు? కావాలని అన్నాడు. ఏమండి, మీరు ఎలాంటి వారో ఏంటో నాకు తెలుసు. ఇంట్లో కొన్న వాటికి లెక్కలు వేస్తారు, కానీ పెట్టే దగ్గర మీరు లెక్కలు వేయరు. చెప్పాలంటే మీ చెయ్యే పైనుండేలా పెడతారు. అలాంటి మనసు మీది. అలాంటిది వాళ్ళు అనగానే నాకు బాధ కలిగింది. వాళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకున్నా పర్లేదు, నువ్వేమి బాధపడకు సమీరా, పెట్టేది అక్కకే కదా, పెట్టని అంటాడు. వదినకి నేనెందుకు అడ్డు చెప్తానండి, ఉంటున్నది నలుగురం, అయినా ఎందుకు వచ్చిన మాటల్లో నాకు అర్థం కావట్లేదు అని సమీర బాధపడి పడుకుంది. కార్తిక్ తనలో తానే నవ్వుకొని ఆమె పక్కన పడుకొని, నా విషయంలో చిన్నదానికి ఇంత ఎమోషన్ అవుతున్నావు, అసలు విషయం చెబితే ఇంకెలా రియాక్ట్ అవుతావో నాకు అర్థం కావట్లేదు అనుకొని ఆమె నుదుటిన ముద్దు పెట్టి నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే తెల్లవారింది. ఇంటికి నేను మా ఆయన వస్తున్నాం, 2 రోజులు ఉండి వెళ్తామని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి ఫోన్ కట్ చేసి 2 రోజులకు సరిపడా బట్టలు సర్దింది సమీర. సమీరా అంటూ ఫ్రెష్ అయ్యి వచ్చాడు కార్తిక్. ఏంటండి, ఇంకా అవ్వలేదా? టైం అవుతుంది కదా, ముందు నువ్వు రెడీ అవ్వి నాకు కాఫీ పెట్టు. సరే అండి అని బ్యాగ్ సర్దేసి పక్కన పెట్టి కిందికి వెళ్ళింది.
కార్తిక్ కిందికొచ్చి సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు. రే నాన్న, గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేసింది సుమిత్ర. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఏం తెచ్చావు? చికెన్, ఫ్రాన్స్, ఫిష్ ఇవేమైనా తీసుకొని వచ్చావా అని అడుగుతుంది సుమిత్ర. నేనింకా మార్కెట్కి వెళ్ళలేదమ్మా, టైం లేదు కదా. ఊరు వెళ్తున్నానని నైట్ని కదా చెప్పాను. అవును కదా, మర్చిపోయానురా. మార్కెట్కి వెళ్ళి చేపలు, రొయ్యలు తీసుకొని రారా. నాన్నింకా పడుకొని లేవలేదు. ఈరోజు నా వల్ల కాదమ్మా అన్నాడు. సుమిత్ర ఎందుకు అలా అడుగుతుందో కార్తిక్కి బాగా అర్థమైంది. అది కాదు నాన్న అంటుంది సుమిత్ర. ఈరోజు సండే కదమ్మా. నిన్న మార్కెట్ నుంచి మటన్ తెచ్చాను కదా, అది ఇంకా ఉంది కదా, కొంచెం నీకు నాన్నకి సరిపోతుంది కదా. సరిపోతుంది నాన్న. అంటే సాయంత్రానికి ఉండాలి కదా. టిఫిన్ కదా అమ్మా తినేది. అవును నాన్న, కానీ మటన్ వేడి కదా. ఈరోజు కాస్త చేపలు, చికెన్ వండుతాను. కాస్త నాన్న అంది కార్తిక్ చేతిని పట్టుకొని. నాన్న లేచక తెస్తారమ్మా. ఇప్పుడు నేను జర్నీ చేయాలి కదా, అర్థం చేసుకో అని సమీర తెచ్చిన కాఫీ తీసుకొని సిప్ చేశాడు. ఎంత చెప్పినా వీడిప్పుడు బయటికి వెళ్ళాలలేడు అనుకొని, అయితే కూరకి డబ్బులు ఇవ్వరా, నాన్నని పంపిస్తాను. నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర లేవమ్మా, ఇచ్చిన సాలరీ అయిపోయింది. లేదు, నాన్న దగ్గర పెన్షన్ డబ్బులు అవన్నీ ఉంటాయి కదా, ఆయన అడుగు ఇస్తారు అని చెప్పాడు కార్తిక్. సౌండ్ లేదు సుమిత్రకి. నీ దగ్గర సాలరీ లేకపోవటం ఏంట్రా? 50,000 ఏం చేశావు? అదేంటమ్మా అలా అడుగుతావు? అక్క పెళ్లి కోసం చేసిన అప్పు, ఇంటి మీద అప్పు ఇవన్నీ తీర్చొద్దా? అవన్నీ తీరిపోయాయి కదా అంటుంది సుమిత్ర. ఎవరు చెప్పారు అంటాడు కార్తిక్. నువ్వే కదా చెప్పావు అని అంది. అసలు కట్టాను, వడ్డీ కట్టలేదు. వడ్డీ డబ్బులు అవన్నీ లెక్కలు వేసుకుంటే లక్షలై కూర్చుంది. ఇదంతా ఎవరు తీస్తున్నారు? నా జీతం డబ్బులు సగం బాకీ, సగం ఇంట్లోకి కదా సరిపోతున్నాయి. కిచెన్ రూమ్లో ఉన్న సమీర ఆ మాటలు విని మనసులోనే ఆశ్చర్యపోయింది. ఇదేంటి, అప్పంతా తీరిపోయింది, ఒక్కరి దగ్గరే బాకీ ఉన్నారు అని పెద్ద అమౌంట్ కాదని చెప్పి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని టిఫిన్ ప్లేట్ పట్టుకొని బయటకు వచ్చింది సమీర. అవునా, నేనింకా అప్పంతా తీరిందేమో అనుకున్నాన్రా అంటుంది సుమిత్ర. ఎక్కడమ్మా, పొలం డబ్బులు వస్తే ఈసారి ఆ డబ్బులన్నింటితో అప్పులు తీర్చాలి అని సమీర ఇచ్చిన టిఫిన్ ప్లేట్ తీసుకొని, నాకొక్కడికే తెచ్చావేంటి, నువ్వు తెచ్చుకో, టైం అవుతుంది కదా. సరే అండి అని సమీర 2 దోశలు వేసుకుని కార్తిక్తో పాటు టిఫిన్ చేసింది. బ్యాగ్ తీసుకుని ఇద్దరు కిందికొచ్చారు. అమ్మా, నాన్నకి చెప్పు అత్తింటికి వెళ్ళొస్తానని, జాగ్రత్త. సరే నాన్న అని సమీర వైపు చూసింది. లెహంగానే హాఫ్ సారీలా కట్టుకుంది. చాలా బాగుందది. ఇదెప్పుడు కొన్నావు సమీరా? మొన్న ఇంటికి వెళ్ళింది కదమ్మా, మామయ్య గారు 2 డ్రెస్సులు కొన్నారు అని చెప్పాడు కార్తిక్. సమీర కార్తిక్ వైపు షాక్గా చూసింది. ఎందుకంటే కొన్నది కార్తిక్ని అని ఆమెకి తెలుసు. అవునా, చాలా బాగుంది. ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండమ్మా అని అనగానే కార్తిక్, సమీర ఇద్దరు కారులో బయలుదేరారు. వాళ్ళు వెళ్ళగానే సుమిత్ర నుదుటన చేత్తో రుద్దుకుంటూ, ఇప్పుడు సేవింగ్లో వేసిన మనీ తీయాలి, లేదంటే పనవ్వదు అని తన రూమ్కు వచ్చి 2,000 తీసుకుని నరేష్ గారిని నిద్రలేపింది. అబ్బా, ఏంటి నిద్ర లేపావు? ఈరోజు సండే కదా. అందుకే లేపాను. మార్కెట్కి వెళ్ళి కాస్త చేపలు, రొయ్యలు తీసుకొని రండి. అమ్మాయి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కదా, మర్చిపోయారా అంది సుమిత్ర. కార్తీక్ ఉన్నాడు కదా, వాడిని వెళ్ళమను. వాడెక్కడున్నాడండి, ఊరెళ్ళారు. అవును కదా, మర్చిపోయాను అని పైకి లేచి కూర్చుని, వాడు ఊరెళ్ళినా పొద్దున్నే కూరలవన్నీ తెచ్చే వెళ్తాడు కదా, వాడి దగ్గర డబ్బులు లేవని చెప్పాడండి. వాడి దగ్గర లేకపోవటం ఏంటి, నీ పిచ్చి గాని అంటాడు నరేష్ గారు. నేను అదే అనుకున్నాను, కానీ ఇంటి మీద అప్పు ఇంకా ఉంది, అది తీర్చుతున్నాను అని చెప్పాడు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఇంటి మీద ఇంకా అప్పు ఉండటం ఏంటి? అదే కదండి, అసలు నిజంగానే అప్పుందా, లేదంటే వాడు కావాలనే డ్రామా ఆడుతున్నాడో నాకు అర్థం కావట్లేదండి. అడిగితే అసలు కట్టాను, వడ్డీ ఉంది, అది లక్షలై కూర్చుంది అన్నాడు. అవునా? అవునండి. మనకి అప్పిచ్చేది రాజుగారు కదా, ఆయన్ని ఈరోజు కలుస్తాను. వాడు చెప్పేది నిజమో అబద్ధమో తెలుస్తుంది. సరే కాఫీ పెట్టు, స్నానం చేసి వస్తాను అని నరేష్ గారు వాష్రూమ్కి వెళ్ళారు. ఆ తర్వాత కట్ చేస్తే, కారెవరిదండి, పైగా కొత్త కార్లా ఉంది? నా ఫ్రెండ్ది సమీరా, లోన్ ద్వారా తీసుకున్నాడు. బాగుంది కదా కారు? అవునండి, చాలా బాగుంది. కానీ కొత్త కారు మీకెలా ఇచ్చారు? వాడింటికి వాళ్ళ చుట్టాలు వచ్చారు, కారులో తిప్పమంటారు.
నువ్వు ఊరెళ్తున్నావు అంటున్నావు కదా, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అని నాకిచ్చాడు. లేదంటే నాకెందుకు ఇస్తాడు? వాడి భయం వాడుకుంటుంది కదా. అదే నిజమేనండి. కార్ మాత్రం చాలా బాగుంది అని కార్తీక్ వైపు చూసి, మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి సమీరా? అత్తమ్మ కూర కోసం డబ్బులు అడిగితే ఎందుకండి ఇవ్వలేదు? మీ దగ్గర సాలరీ డబ్బులు ఉన్నాయి కదా అంటుంది సమీర. ఉన్నాయి, అవి తీయలేక కాదు. అక్క మందులు పురుడు కోసమని పక్కన పెడుతున్నాను. అవి కూడా వాడేస్తే అప్పుడు అప్పు చేయాలి. ఆ బాధంతా ఎందుకని నేనే లేవని అబద్ధం చెప్పాను అంటాడు కార్తిక్. అవునా అంటుంది సమీర. అవును అంటూ కార్ స్పీడ్ పెంచారు. మరి ఇంటి మీద అప్పు లేదు కదా, మరి వడ్డీ అని లక్షలంటూ చెప్పారు. నిజంగానే అప్పుందా అని అడుగుతుంది సమీర. ఉంది సమీర అని కారు ఆపాడు. ఏం అర్థం కాక చూసింది. బయట రాజుగారి దగ్గర ₹1,00,000 అప్పుంది. ఏంటండి మీరనేది? అవును, పెళ్ళయ్యాక నీ మెడలో నల్లపూసల తాడుండాలని అమ్మని అడిగితే లేవని చెప్పింది. ఇంకా ఆయన దగ్గర అప్పు చేసి కొన్నాను. అందుకే అలా మాట్లాడాను. నీకోసం అప్పు చేశానంటే మా అమ్మ గొడవ చేస్తుంది. అందుకే ఇంటి బాకీ మీద ఇవ్వండి అని తెలివిగా నోటు రాయించుకున్నాను అని అసలు విషయం చెప్పాడు. షాక్గా చూసింది సమీర. ఏంటి అలా చూస్తున్నావు? ఏమండి, ఇది అత్తమ్మ పెట్టిన బంగారం కాదా? తన మెడలో నల్లపూసల తాడు చూపిస్తూ అడిగింది. కాదు, నేను కొన్నానది. అమ్మకి డబ్బులు తెచ్చిచ్చాను. తను చేయించి నీ మెడలో వేసింది అని చెప్తాడు కార్తిక్. అవునా అంటూ ఆశ్చర్యపోయింది. అవును అంటాడు. మరి ఆ ₹1,00,000 అప్పు కట్టేయచ్చు కదండి, ఎందుకు వడ్డీ పెంచుకోవటం? ఎప్పుడు కట్టాలో నాకు తెలుసు. అమ్మా నాన్నకి ఏమన్నా తీసుకుంటావేమో, ఇప్పుడే తీసుకో, ఇంకెక్కడ కారాపను అంటాడు. సరే అని కార్తిక్ డబ్బులు ఇవ్వగానే కార్తికి తినుబండారాలు తీసుకుని కారెక్కింది. ఇంకా ఏం అవసరం లేదు కదా? లేదండి, జ్యూస్ తాగండి అని కార్తిక్కి ఇచ్చింది. జ్యూస్ తాగి కారు పోనిస్తూ, ఎంత మాయ చేసావమ్మా. ఆ రోజు బంగారం కోసం డబ్బులు అడిగితే లేవు అని చెప్పావు. నీ దగ్గర అప్పటికే 50,000 ఉంచుకొని నిజంగానే నన్ను ఎంత వెర్రోడ్ని చేశావు అనుకుని తనలో తానే బాధపడ్డాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు సమీర, కార్తిక్ వాళ్ళు. కూతుర్ని అల్లుడిని చూడగానే మోహన్, సరోజ గారి ముఖంలో ఎక్కడ లేని ఆనందం. ఎలా ఉన్నారు బాబు? అమ్మ నాన్న అందరూ బాగున్నారా? ఎంతో ఆప్యాయంగా పలకరించారు సరోజ, మోహన్ గారు. బాగున్నా మావయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నా మల్లుడు. ఏంట్రా ఇలా చిక్కిపోయావు అని కూతురు చెంపపై చేయి వేసి అడిగారు మోహన్ గారు. ఈ మధ్యన జాబ్ చేస్తుంది కదా మావయ్య, ఇంట్లో పని ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. వర్క్లో పడి సరిగ్గా తిండి కూడా తింటం లేదు సమీర అని కంప్లైంట్ ఇచ్చాడు కార్తిక్. కోపంగా కార్తిక్ వైపు చూసింది సమీర. ఏంటి ఆ చూపు? నువ్వేం చేస్తున్నావు? అత్తమ్మ మావయ్యకి తెలియాలి కదా. అవును అంటూ ఒక నవ్వు నవ్వి లోపలికొచ్చారు ఇద్దరు. కారు ఎప్పుడు కొన్నారు బాబు? చాలా బాగుంది. నా కారు కాదు మావయ్య, నా ఫ్రెండ్ది. అయినా నేను కారు కొంటే మీతో చెప్పకుండా ఉంటానా? సరోజ గారు ఇచ్చిన జ్యూస్ తాగుతూ అన్నాడు. నీకు బైక్ ఉంది కదా బాబు, దాని మీద రావచ్చు కదా. ఎవరి కారునో నీకెందుకు? నేను అడగలేదు మావయ్య, నా ఫ్రెండ్నే ఇచ్చాడు. వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తున్నారని, పైగా పిల్లలు కార్ని పాడు చేస్తారని భయం వేసి నాకిచ్చాడు. లేదంటే నేనెందుకు అడుగుతాను? ఖాళీ అయిన జ్యూస్ గ్లాస్ పక్కన పెడుతూ అన్నాడు. అవునా, సరే బాబు, ముందు ఇద్దరు జున్ను తినండి, మీ అత్తమ్మ చేసింది అని మోహన్ గారు ఇద్దరికి జున్ను పెట్టారు. ప్రశాంతంగా ఇద్దరు జున్ను తిని రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నారు. సరోజ అంటూ కిచెన్ రూమ్కి వచ్చారు మోహన్ గారు. ఏంటండి? స్టవ్ ఆఫ్ చేసి భర్త దగ్గరికి వచ్చింది. సేవింగ్స్లో మనకి ఎంత ఉన్నాయి? 20 లక్షలండి. అందులో ఒక 10 లక్షలు పెట్టి అల్లుడికి కారు కొందామా? మన అల్లుడికి మనం పెట్టకపోతే ఎవరు పెడతారండి? ఉన్నది ఒక్కగానొక కూతురు. పోనీ మనకి 2-3 లేరు, సమానంగా అందరికీ పంచడానికి. సంపాదించిందంతా సమీరాకి, తనకి పుట్టే పిల్లల కోసమే కదా అండి. కొనండి. అందులో మన కూతురు అల్లుడే కదా తిరిగేది, ఇంకెవరు తిరుగుతారు అంటుంది. సరే, ఆ పని చేస్తాను. ఎలానో 2 రోజులు ఉంటారు కదా, సాయంత్రం కార్తిక్ని తీసుకుని కారు కొనటానికి వెళ్తాను అని మోహన్ గారు బయటికి వెళ్ళగానే అల్లుడంటే ఎంత ఇష్టమో ఈయనకి అనుకుని తనలో తానే నవ్వుకుంది సరోజ. ఆ తర్వాత కట్ చేస్తే, సుమిత్ర అయిందా లేదా? మార్కెట్కి వెళ్ళాలన్నావు? తెస్తున్నానండి అని వేడి వేడి మసాలా దోశ తెచ్చి ప్లేట్లో పెట్టి నరేష్ గారికి ఇచ్చింది. ఎవరూ లేనప్పుడు ఇలాంటి రకరకాల వంటలు చేస్తావు ఎందుకు? మన ప్రాణానికి 2 ఇడ్లీలు సరిపోతాయి కదా. కోడలు ఎలానో అన్ని రకాలు వండుతుంది కదా. ఎంత ప్రేమగా వండి పెట్టినా పొదుపు కోసం ఆలోచిస్తారు మీరు.
అనకూడదు కానీ మీ బుద్ధులన్నీ కార్తీక్‌కొచ్చాయండి. వాడు అంతే. తినే దగ్గర కూడా వేస్ట్ చేయటం ఎందుకు? సరిపడా వండు అంటాడు. అంటారు నరేష్ గారు. అవునేంటి అవును. ఉన్నది ఇద్దరమే కదా! తినండి. నలుగురికి వండాలంటే నా చేతులు పని చెయ్యవు. పని ఎక్కువవుతుందని వండటం లేదు. ఏం చేయను? అంటుంది. ఏం చేయకు. బుద్ధిగా కూర్చో. అందంగా కోడలు చేసి వండి పెడుతుంటే తినటానికి నొప్పి నీకు. సమీర బానే చేస్తుంది. తనొచ్చాక ఇంక పని చేయకు. ఇంట్లో కూర్చో అనకు. ఇద్దరూ సమానంగా చేసుకోండి పని. లేదంటే మీ ఇష్టం. సరే అండి. ఒక్కదాన్నే చేస్తుంటే నాకే పడుతుంది పనంతా. బుద్ధి లేకపోతే కానీ నేనెందుకు చేయాలి? దగ్గరుండి చేయించాలి కానీ. మీరిప్పుడు మార్కెట్‌కి వెళ్తారు కదా! ముందు ఆ అప్పు విషయం ఏంటో కనుక్కోండి. లేదంటే వాడు నిజం చెప్తున్నాడో, అబద్ధం చెప్తున్నాడో తెలీదు కదా! డైనింగ్ టేబుల్ తుడుస్తూ అంది. సరే సరే వెళ్ళొస్తాను అని నరేష్ గారు బండి మీద మార్కెట్‌కి వెళ్ళి ముందు కూరగాయలవి తీసుకుని సుమిత్రకి ఇచ్చారు. ఏంటి అప్పుడే వచ్చేశారు? కూరగాయలన్నీ తెచ్చారా? అన్నీ తెచ్చాను. అప్పు విషయం కనుక్కున్నారా లేదా? ఇప్పుడు వెళ్ళాలి రాజుగారింటికి. నీకు వంట లేటవుతుందని ముందు ఇవి తెచ్చాను. వెళ్తున్నాను అని నరేష్ గారు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సుమిత్ర కూరలవన్నీ తీసుకుని కూతురికి ఫోన్ చేసింది. మంచంపై పడుకొని నీరసంగా ఉంది సునీత. తల్లి దగ్గర నుంచి ఫోన్ రావటంతో నీరసంగా పైకి లేచి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా. తల్లి ఎలా ఉన్నావు? ఒంట్లో ఎలా ఉంటుంది నీకు? వాంతులవి తగ్గాయా లేదా? అని అడుగుతుంది. ఊరు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు కూతురు? అంటుంది సునీత. అదేంటి అలా అంటావు? మరి కూతురు నీళ్లు పోసుకొనుంది. ఎలా ఉంటుందో ఏంటో అని ఎవ్వరైనా రోజుకొక్కసారైనా ఫోన్ చేసి అడుగుతారు. నీకు నేనేంటో వారానికి గుర్తుకు రాను అని కోపంగా అంది. ఎందుకు తల్లి అంత కోపం? వట్టి చేతులతో ఏం రాని చెప్పు? వస్తే నీ దగ్గరికి కాస్త పండ్లు అవి పట్టుకొని రావాలి కదా! పైగా డబ్బులు చూసుకోవాలి కదరా! నీకు డబ్బుకు లోటేంటమ్మా? తమ్ముడున్నాడు కదా ఇవ్వటానికి. హా మీ తమ్ముడు ఇన్ని రోజుల తమ్ముడు కాదులే. కూరకి డబ్బులడిగితేనే లేవన్నాడు. నాన్న దగ్గరుంటే ఇచ్చుకొని నీకోసం రొయ్యలు, చేపలు ఇవన్నీ తెచ్చారు. బిర్యానీ వండి తెస్తాను. భోజనం చెయ్యకు. నీకు, రవికి, మీ అత్తమ్మకి కూడా వంటేమీ చేసుకోకండి. నేనందరికీ సరిపడా తెస్తాను అంది. మొన్నే మా మరదలు అన్ని రకాల వంటలు వండుకొని తెచ్చి మరీ తినిపించింది నాకు. ఎవరు సమీరానా? అవునమ్మా. తమ్ముడు ముందు నీ ముందు మంచిగా నటిస్తుంది. అంతే. అది నిజమైన ప్రేమ అనుకొని మునిగి తేలిపోకు. కింద పడతావు. ఏంటమ్మా ఎప్పుడు చూసినా సమీరాని ఏదోకటంటావు? చిరాగ్గా అంది సునీత. ఆవిడగారు చేసే పనులు నీకు మీ తమ్ముడికి తెలీదు కదా! తెలియకే సమీర గొప్పది, మంచిది అంటున్నారు. ఇంట్లో ఉన్న నాకు తెలుసు ఆవిడగారు చేసే పనులు. వచ్చాక అన్ని విషయాలు చెప్తాను. వంట చేస్తాను అని ఫోన్ కట్ చేయగానే సునీత ఆలోచనలో పడింది. ఎందుకమ్మా ఎప్పుడు చూసినా సమీర మీద చాడీలు చెప్తుంది? తనెంత బాగా పనిచేస్తుంది? ఎంత బాగా అందరినీ అర్థం చేసుకుని ఇంట్లో మసులుకుంటుంది? అయినా ఎందుకు ఎప్పుడు చూసినా తనని ఏదో ఒకటి అంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది సునీత. ఏంటి పాలు తాగటం మానేసి నీలో నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావు? లోపలికొస్తూనే అంది మంగాదేవి. ఏం లేదత్తమ్మా. అమ్మ ఫోన్ చేసింది. అవునా? వారం రోజుల నుంచి నువ్వు గుర్తుకులేవు కదా! ఇప్పుడు గుర్తొచ్చావా ఫోన్ చేసింది? కోడలి చేతికి ఫ్రూట్స్ ప్లేట్ అందిస్తూ అంది. నేను అదే అడిగానత్తమ్మా. పెదనాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్నే వచ్చారంట. ఈరోజు తమ్ముడు వాళ్ళు అత్తింటికి వెళ్ళారు. అవునా? నీ మరదలే నయం. నువ్వు అడగగానే అన్నీ వండి పెడుతుంది. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పు? ఆ పిల్ల మనసు మంచిది. అంతేకాదు అందర్నీ కలుపుకునే గుణముంది కాబట్టి నిన్ను ఎంతో బాగా చూసుకుంటుంది. అత్తమ్మా మిమ్మల్ని ఒకటి అడగనా? ఫ్రూట్స్ తింటూనే అంది సునీత. ఈ మధ్యన అత్తగారికి తనకి మధ్యన సుమిత్ర రాకపోవటంతో మంచి స్నేహబంధమే కుదిరిందని చెప్పాలి. అందుకే ఆ చొరవతో తన అత్తగారితో అన్ని విషయాలు పంచుకుంటుంది సునీత. ఏంటి మీ అమ్మ ఫోన్ చేసి సమీర కోసం చెడుగా చెప్పిందా? అంటుంది మంగాదేవి. మంగాదేవి మాటలకి షాక్గా చూసింది సునీత. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. మీ అమ్మ మనసు ఎలాంటిదో మీకు పెళ్ళైనప్పుడే చదివాను. అందులోనూ తనే పెత్తనం చేయాలి, తననే అందరూ మెచ్చుకోవాలి. తన ఎదురుగా ఎవరినైనా పొగిడినా చాలు ఇంకంతా కొంప కొల్లేరు చేస్తుంది. చూడు నువ్వు నా కూతురుతో సమానం కాబట్టి చెప్తున్నాను. మీ మరదలు మంచిది. నా సంసారం నా మొగుడు అని ఆలోచిస్తే ఈ పాటికి వేరే కాపురం పెట్టేది. తనేమి చిన్నా చితక మనిషి కాదు. పెద్ద చదువు చదివింది. పైగా ఆస్తిపరురాలు. చిటిక వేయాలి కానీ క్షణాల్లో అడిగింది తెచ్చిపెట్టే తల్లిదండ్రులు. అలాంటి అమ్మాయి
ఇప్పట్లో ఒక సాధారణ ఇల్లాలిగా ఉంటుంది అంటే తనకి వాళ్ళ అమ్మ నాన్న నేర్పిన సంస్కారం సునీత. మీ అమ్మ పైకి కనిపించదు కానీ పెద్ద నేలసుంచు. సమీరాని ఎన్ని మాటలంటుందో నేను ఊహించగలను. ఒక్కటి, నీకు మీ తమ్ముడు, మరదలు మీ మధ్యన బంధం ఉండాలి అంటే తప్పుడు మాటలు విని మీ రక్త సంబంధాన్ని దూరం చేసుకోకు. ఫ్యూచర్‌లో నీకు ఏ కష్టం వచ్చినా నీకు అండగా ఉండేది నీ తమ్ముడే. ఆ విషయం గుర్తుపెట్టుకో. అంతేకాదు, మీ అమ్మ మాటలు విను. కాదని అనటం లేదు. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకో. లేదంటే నాన్న వాళ్ళని దూరం చేసుకోవాల్సొస్తుంది అని వాటర్ బాటిల్, మందులు అక్కడ పెట్టి, ఆ పళ్ళు తిని మందులు వేసుకో అని మంగాదేవి బయటికి వెళ్ళగానే సునీత ఆలోచనలో పడింది. అమ్మ విషయం పక్కన పెడితే ఈరోజు నాన్నొస్తారు. అసలు ఇంట్లో ఏం జరిగిందో నేనే తెలుసుకుంటాను. అసలు ఎవరిది తప్పో తేలిపోతుంది కదా అనుకొని ఫ్రూట్స్ తిని మందులు వేసుకుని మంచానికి ఆనుకొని రెస్ట్ తీసుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే మధ్యాహ్నం వరకు ఇద్దరూ నిద్ర లేవలేదు. సరోజ వచ్చి తలుపు కొట్టడంతో ఇద్దరికీ మెలకువ వచ్చి ముఖం కడుక్కొని హాల్లోకొచ్చి కూర్చున్నారు. ఏంటి మా అలా కూర్చున్నావు? అల్లుడికి భోజనం పెట్టు అంది సరోజ. సరే అమ్మా. కార్తీక్, రండి, భోజనం వడ్డిస్తాను. మీరు కూడా రండి మావయ్య, అందరం కలిసి భోజనం చేద్దాం. మేం తర్వాత తింటాం అల్లుడు, ముందు మీరు కానివ్వండి అని మోహన్ గారు అనగానే సమీర కార్తిక్కి భోజనం వడ్డించింది. పులిహోర, వెజ్ బిర్యానీ, చేపల కూర, నాటుకోడి పులుసు, గారెలు, పాయసం, అన్ని రకాల వంటలు చేసింది సరోజ. కూతురు అల్లుడు వచ్చారన్న ఆనందంతో. బాబోయ్, అత్తమ్మ, ఏంటి ఎన్ని రకాల వంటలు వండారు? మీరు తింటారని వండారండి, తినండి అని సమీర అనటంతో కార్తీక్ నవ్వుతూ అన్ని వంటలు లైట్గా రుచి చూసి పులిహోర ఇష్టంగా తిన్నాడు. లాస్ట్లో పాయసం పట్టుపట్టి హ్యాండ్ వాష్ చేసుకుని సోఫాలో కూర్చున్నాడు. అల్లుడు గారు అంటూ మోహన్ గారు కార్తీక్ పక్కన కూర్చున్నారు. ఏంటి మావయ్య, మీతో చిన్న పనుంది, బయటికి వెళ్దామా? సరే మావయ్య అన్నాడు. ఎందుకు ఏమిటి అని అడగకుండా. పదండి అల్లుడు గారు. అమ్మ సమీర, నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో, మేము వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. సరే నాన్న అని కార్తీక్కి ఫోన్ అతని వాలెట్ ఇచ్చింది. సరోజ, ఏంటండి, బండి తాళం ఇవ్వు. హా, తెస్తున్నానండి. బండెందుకు మావయ్య, కారుంది కదా, కారులో వెళ్దాం అన్నాడు. వద్దల్లుడు, మనం బండి మీద వెళ్దాం అని కార్తీక్ని తీసుకొని బయటికి వెళ్ళారు. అమ్మా, అమ్మా అంటూ అరిచింది సమీర. అబ్బా, ఎందుకే చెవి కోసిన మేకలా అరుస్తున్నావు? ఇంట్లోనే కదా ఉన్నాను. ఏం కావాలి మా అల్లరి అమ్మాయికి అంటూ నవ్వుతూ ముందుకొచ్చింది. నాకేమీ వద్దమ్మా, అన్నీ టేబుల్ మీద ఉన్నాయి కదా, పెట్టుకొని తింటాను. కానీ ముందు నిన్నొకటి అడగాలి, తనకి భోజనం పెట్టుకుంటూ అంది. ఏంటమ్మా? నాన్న సడన్గా కార్తీక్ని బయటికి తీసుకుని వెళ్ళారు. ఎందుకమ్మా అని అడుగుతుంది. నాకేం తెలుసమ్మా, నన్ను అడుగుతున్నావు? ఏమీ తెలియనట్టే అంది సరోజ. నీకు తెలియకుండా ఏమీ ఉండదు. నాన్న ఏం చేసినా అన్నీ నీకు చెప్పే చేస్తారు కదా. చెప్పమ్మా, ఎక్కడికి వెళ్ళారు? తెలీదురా, నిజం, వచ్చాక అడుగుతాను అంటుంది సరోజ. రాక్షసి అంటూ పళ్ళు నూరుకుని భోజనం చేసింది సమీర. ఎలా ఉంటుంది నీకు అక్కడ? అందరితో బానే ఉంటున్నావా అని అడుగుతుంది. హా అమ్మా, అంతా బానే ఉంటుంది. మీ అత్తగారు, మీ మావయ్య గారిని బాగా చూసుకుంటున్నావా లేదా? నేనెలాంటి దాన్నో ఏంటో నీకు తెలీదా అమ్మా, ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు తింటూనే అంది. తెలుసురా, కానీ నీకు కోపం ఎక్కువ కదా, కోపంలో పెద్దవాళ్ళని మాట అంటావేమో అని భయం వేసి అడుగుతున్నాను. అంటే మా అత్తగారే నన్ను మాట అనాలి కానీ నేనెవరిని ఏమీ అననమ్మా అంటుంది సమీర. కూతురు మాటలకి తినటం ఆపి ప్రశ్నార్థకంగా చూసింది. ఏంటి నీ మాటలకు అర్థం? నీకు అత్తమ్మకి మధ్యన గొడవలు జరుగుతున్నాయా సూటిగా అడిగింది సరోజ. లేదమ్మా, అలాంటిదేమీ లేదు. అయినా మా మధ్యన గొడవలు ఎందుకు జరుగుతాయి? అలాంటిదేమీ లేదు కానీ పని విషయంలో చిన్న చిన్న మాటలు మామూలే కదా అమ్మా తింటూ సింపుల్గా చెప్పింది. అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లయితే కాదు సరోజ. తను ఒక ఇంటి కోడలే కదా. కొత్తగా గొడవలెందుకు వస్తున్నాయి సూటిగా అడిగింది సరోజ. గొడవలేవీ లేవమ్మా, సూటిపోటి మాటలంటుంది, తెలిసిందే కదా. సూటిపోటి మాటలంటే నువ్వెందుకు నాకు చెప్తావు? నువ్వు చెప్పడం బట్టి చాలా రోజుల నుంచి నీకు మీ అత్తమ్మకి మధ్యన గొడవలవుతున్నాయి, అవునా? అవునమ్మా. ఎందుకు గొడవ? తల్లి అడిగేసరికి తన బాధనంతా చెప్పింది. అంతా విన్న సరోజ మనసులోనే బాధపడింది. అలా చిన్న చిన్న గొడవలొస్తాయి, ఆ మాత్రం దానికి ఎందుకమ్మా నీకు అంత కోపం? ఏ, మీ అత్తమ్మ ఒక మాట అంటే పడవా? తప్పు లేకపోయినా అంటుంది. అంటే అత్తగారు ఎందుకంటుంది? కోడలు జాగ్రత్తగా హద్దుల్లో ఉంటుంది అని. ఇంట్లో నీకు మీ అత్తగారికి మధ్యన ఎన్నైనా గొడవలు జరగనివ్వు, అవి నీ వరకు ఉండాలి కానీ కార్తీక్ బాబు వరకు వెళ్ళనివ్వకు.
ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కొన్ని గొడవల కారణంగా ఇంట్లో బంధాలు విడిపోయి ప్రమాదం ఉంది అని సరోజ అనగానే సమీర తల్లి మాటల్ని మనసులోనే పెట్టుకుంది. కాసేపు రెస్ట్ తీసుకో సమీర. నేను ఇవన్నీ సర్దుకొని కాసేపు పడుకుంటాను. నాకు నీరసంగా ఉంది. హా సరే అమ్మా అని సమీర రూమ్కి వెళ్ళగానే సరోజ ఆలోచనలు పడింది. ఎందుకు గొడవలు వస్తున్నాయి? కూతురికి నచ్చి చెప్పాలి కానీ నేను అగ్గిలో ఆజ్యం పోయకూడదు. సుమిత్ర గారు ఫోన్ చేసి సమీర మీద ఇప్పటి వరకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు మాట్లాడతాను అనుకొని అవన్నీ సర్దుకొని తన రూమ్కి వెళ్ళింది సరోజ. ఆ తర్వాత కట్ చేస్తే, ఏంటండి మీరనేది? భర్త చెప్పిన మాటలకి షాక్ అయింది సుమిత్ర. అవును సుమిత్ర, వాడింటి మీద తెచ్చింది 5 లక్షలు కాదు, 6 లక్షలు. ఇంకా ₹1,00,000 బాకీ, 70,000 వడ్డీ కట్టాలి అన్నారు నరేష్ గారు. భర్త మాటలు విన్న సుమిత్రకి నోటి మాట రాలేదు. ఏంటండి బాబు మీరనేది అంటూ నరేష్ గారి పక్కన కూర్చుంది. అవును సుమిత్ర, రాజుగారు అన్నీ చెప్పారు. అంతా విన్నాక నాకు మైండ్ పనిచేయలేదు. ఇంటి అప్పంతా కార్తీక్ క్లియర్ చేశాడేమో అనుకున్నాను కానీ 2 లక్షల వరకు ఉంది. లేట్ చేస్తే వడ్డీ డబుల్ అవుతుంది అని సుమిత్ర వైపు చూసి, సేవింగ్స్లో ఎంతున్నాయి? మనకి సేవింగ్స్ డబ్బులు ఎక్కడవండి అంటుంది. అవేనే పొలం డబ్బుల్లో 50-30 తీసుకుని పక్కన వేశావు కదా, ఆ డబ్బులు అన్నారు. ఆ డబ్బులు ఎక్కడున్నాయండి? వాటితో హారం చేయించుకున్నాను అంది. ఏంటి? షాక్ అవ్వాడు నరేష్. అవునండి, కార్తిక్కి పెళ్ళవ్వక ముందు అమ్మ వాళ్ళు వాడి పేరున ₹1,00,000 ఇచ్చారు కదా, అందులో మరో 2 లక్షలు కలిపి హారం చేయించాను సునీతకి ఇద్దామని అంటుంది. అంటే నువ్వు నాకు చూపించిన హారం అదేనా? హా అవును అంది సుమిత్ర. ఎందుకే బంగారం కొన్నావు? ఇంట్లో రూపాయలు లేనప్పుడు బంగారం అవసరమా? కోపంగా అన్నాడు. ఎందుకండి నోరిచ్చుకొని పడిపోతారు? వాడికి అమ్మవాళ్ళు 4 కాసుల బంగారం గొలుసు ఇవన్నీ ఇచ్చారు కదా, అవన్నీ భద్రంగా దాచాను. వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి రాజుగారి బాకీ తీర్చేసి కార్తిక్కి విషయం చెప్పండి. అప్పుడు వాడే బంగారం విడిపించుకుంటాడు, సరిపోతుంది అని సుమిత్ర అనగానే నరేష్ గారు మాట్లాడలేదు. ఏంటండి, ఏం మాట్లాడటం లేదు? నీ తెలివికి ఎలా మెచ్చుకోవాలో అర్థం కావటం లేదు. అయినా వాడి బంగారం మనం తాకట్టు పెట్టి వాడిని విడిపించుకోమనటం చాలా తప్పు. ఈ పనైతే నేను చేయను. నా పెన్షన్ డబ్బులు, ఇంకా నీ దగ్గర 50,000 ఉన్నాయి కదా, అవన్నీ ఇవ్వు. రాజుగారి బాకీ తీరుస్తాను. అవేలా ఇస్తానండి అంటుంది. మరి అప్పులెలా తీరుతుంది? ఇది మరీ బాగుందండి. వాడు చేసిన అప్పు మనం ఎలా తీరుస్తాం అంటుంది సుమిత్ర. నోర్ముయ్, ఎందుకలా మాట్లాడుతున్నావు? వాడేమన్నా సొంత ఖర్చులకి చేశాడా అప్పు? ఇంటి కోసమే కదా. వాడొక్కటే ఇంట్లో దొర్లుతున్నాడా? కష్టమంతా వాడిది. ఆ మాత్రం రూపాయి సాయం చేయకపోతే తండ్రిగా నేనెందుకు, తల్లిగా ఇంకా నువ్వెందుకు అంటూ గయ్యమన్నారు నరేష్ గారు. ఏంటండి అంత కోపం మీకు? మీ అమ్మ ఇచ్చిన బంగారం తాకట్టు పెట్టిస్తావో లేదంటే ఏం చేసిస్తావో డబ్బులివ్వు. నేను ఈ రోజే అప్పు తీర్చాలి. వాడొక్కడే అన్నీ చూసుకుంటున్నాడు. వాడికి మాత్రం ఎలా వస్తుంది? నెల రోజులు కష్టపడే కదా జీతం తెచ్చి అందరినీ పోషించేది. వాడి కోసం ఆలోచించాలి కదా నువ్వైనా అంటారు నరేష్ గారు. ఏంటండి అలా మాట్లాడతారు? మీకు తెలుసు కదా, అవన్నీ సునీత కోసం దాచాను అని. తన కోసం దాచినవి అప్పు కోసం ఇవ్వమంటే నేనెలా ఇస్తాను అంటుంది. కూతురుకు పెట్టు, కాదని అనటం లేదు. భారమంతా వాడి మీద పెడుతున్నావు. రేపు వాడికి పిల్లలు పుడతారు. అప్పుడు వాడు సంసారం ఎలా నెట్టుకొస్తాడు? సునీత కోసం బాధపడి దాయటం తప్పు కాదు. ఎందుకంటే రవికి తండ్రి సపోర్ట్ లేదు. మరి మనవాడికి ఏ సపోర్ట్ ఉంది? నా డబ్బులు నువ్వే తీసుకుంటున్నావు. ఇటు పింఛన్ డబ్బులు అకౌంట్లో ఉంచుతున్నావు. ఇంకా పొలం డబ్బుల్లో 30,000ని 20,000ని లాగుతున్నావు. వాడు సంపాదించిన డబ్బులో 50% మన దగ్గరే ఉంటుంది. ఇది చాలా అన్యాయం సుమిత్ర. ఏమండి, కార్తిక్ మీద నాకు ప్రేముంది. మీరు నన్ను విలన్లా చూడకండి. నేనేం చేసినా అంత ఆలోచించే చేస్తాను. నా దగ్గర 1,50,000 ఉన్నాయి. 1,00,000 ఇస్తాను. మిగిలినవి మీరే ఎక్కడైనా చూసుకొని బాకీ తీర్చండి అంది. ఎక్కడ చూడాలి? వెధవ నాటకాలాపి కార్తిక్ బంగారం తాకట్టు పెట్టకుండా 50,000 దాచావు కదా, ఆ డబ్బివ్వు. లేదంటే తెలుసుగా నా కోసం అని నరేష్ గారు అనగానే సుమిత్ర కక్కలేక మింగలేక అలానే చూసింది. ఏంటి ఆ చూపు? డబ్బు తీసుకునిరా అని నరేష్ గారు కసరగానే సుమిత్ర తన గదికి వెళ్ళింది. గదికి వచ్చిన సుమిత్ర లాకర్ ఓపెన్ చేసి వాళ్ళమ్మిచ్చిన 3 కాసుల బంగారం ఇంకా పెద్ద గొలుసు అవన్నీ జాగ్రత్తగా దాచి ₹1,00,000 పుట్టే మనవరాలకని దాచిన 50,000 తెచ్చి నరేష్ గారికి ఇచ్చింది. ఇవిగోండి డబ్బులు, మొత్తం 1,50,000.
ఇంకా 20,000 కావాలి కదా! దగ్గర పింఛన్ మనీ ఉంది కదా! అవి తీసుకొని బాకీ క్లియర్ చేసేయండి. మనకి తెలియకుండా వాడిని ఏ అప్పు చేయొద్దు అని రాగానే చెప్పండి. లేదంటే మనమే తీర్చాలి అంది. వాడొక్కడే 5,00,000 అప్పు సునీత సారీ కోసం చేసిన 4,00,000 తీర్చాడు. మరి వాడెంత మాట్లాడాలి అన్నారు నరేష్ గారు. మాట్లాడలేదు సుమిత్ర. చూడు, సునీతకి కార్తిక్కి ఏమీ తక్కువ కాకుండా జాగ్రత్తగా చూడు. అంతేకాని ఇంత దారుణంగా అయితే కరెక్ట్ కాదు. నాకు సునీత మీద ఉంది. కానీ కార్తిక్ మన కొడుకే కదా, ఆ విషయం మర్చిపోకు. నేను అప్పు తీర్చేసి ఆ నోటీసులన్నీ తీసుకుని వస్తాను. మీరొచ్చేసరికి ఏ టైం అవుతుంది? సునీత దగ్గరికి వెళ్ళాలి కదండి. ఒక పని చెయ్యి, నువ్వెళ్ళు. నేను బాకీ తీర్చేసి అమ్మాయి దగ్గరికి వస్తాను అంటారు నరేష్ గారు. సరే అండి అని నరేష్ గారు వెళ్ళగానే కూతురు కోసం వండిన వంటలన్నీ సంచిలో సర్దుతూ మళ్ళీ ఏమైందో ఈయనగారికి గాలి అలా మళ్లించి అయినా నేను ఏ తప్పు చేశానని? సునీత కోసం, కార్తిక్ కోసం బంగారం, పొలం ఇవన్నీ జాగ్రత్త చేశాను కదా! వాడికి అత్తగారు, మామగారు ఎలానో పెడతారు. మంచివాళ్ళు కాబట్టి. అది ఆలోచించే సునీత పిల్లల కోసమని డబ్బు దాచాను. అది కూడా పట్టుకొని వెళ్ళిపోయారు అనుకోని ఆలోచిస్తూ ఇంటికి తాళం వేసి కూతురు దగ్గరికి వెళ్ళింది. హాల్లో కూర్చున్న టీవీ చూస్తుంది సునీత. ఎలా ఉన్నావు సునీత? ఆరోగ్యం ఎలా ఉంటుంది? లోపలికొస్తూనే కూతుర్ని అడిగింది సుమిత్ర. బావున్నానమ్మా, దా కూర్చో అని మజ్జిగ తెచ్చిచ్చింది సునీత. తాగి గ్లాస్ పక్కన పెట్టి నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఇంతకీ మీ అత్తగారేది? చుట్టూ చూస్తూ అడిగింది. పక్కింటికి వెళ్ళిందమ్మా, అక్కడ పూజ జరుగుతుంది. ఇప్పుడే వెళ్ళింది అత్తమ్మ, గంటలో వచ్చేస్తుంది. మీ అల్లుడు చిన్న పని మీద బయటికి వెళ్ళారు అని చెప్తుంది. అవునా, సరే ముందు వేడివేడిగా భోజనం చెయ్యి అని తెచ్చిన వంట ప్లేట్లో పెట్టి కూతురికి తినిపించింది. ఏంటమ్మా కారం ఎక్కువ వేశావు? వాటర్ తాగుతూ అంది. నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉండాలి, లేదంటే కూర బాగోదు అంటుంది సుమిత్ర. నీ మీద సమీరా నయం. వెజ్ వంటలు, నాన్ వెజ్ వంటలన్నీ బాగా చేసి తెచ్చిపెట్టింది అంటుంది సునీత. ఎందుకు పెట్టదు? తెచ్చిపెట్టేది తమ్ముడు, సోగు చేసేది ఆవిడ కదా, ఎన్నైనా వండి పెడుతుంది అని మూతి తిప్పుతూ అంది. ఏంటమ్మా ఎప్పుడు చూసినా సమీరాని ఏదోటంటావు? ఎంత మంచిది మా మరదలు. ఎలా అయినా తనని ఏదోటి అంటేనే కానీ నీకు మనశ్శాంతి ఉండదే అంది. నీకు అలా ఉంది. నీకింట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా అని అడుగుతుంది. నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది, చెప్పకుండా ఎలా తెలుస్తుంది అని కోపంగా అంది సునీత. ఇప్పటి వరకు ఈ విషయం నేనెవ్వరికీ చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నీకు పుట్టే పిల్లలకని 50,000 దాచానే, వాళ్ళకి బంగారం కొందామని. పురిటి ఖర్చు ఎలాగో మీ తమ్ముడు పెట్టుకుంటాడు కదా, అందుకే ఆ డబ్బులతో బంగారం కొందాం అనుకున్నాను. కానీ మీ తమ్ముడు ఇంటి మీద బాకీ 5,00,000 వరకు తీర్చాడు. ఇంకా 30,000కు తక్కువ 2,00,000 బాకీ ఉంటే అది నాన్న తీర్చడానికి వెళ్ళాడు అని జరిగిందంతా పూసగుచ్చినట్టు కూతురికి చెప్పింది. అంతా విన్న సునీత ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున నువ్వు, రవి వేరే కాపురం పెడతారు కదా, అప్పుడు రవిని అంతా కష్టపడాలి కదా అని ఆలోచించి ముందు జాగ్రత్తగా డబ్బులు దాచాను. కానీ మీ నాన్న అది కాదు, ఇది కాదు అంటూ బాకీ తీర్చాడు. ఏం చేయను, గొడవ పడటం ఇష్టం లేక దాచిందంతా ఇచ్చాన్రా అని చెప్తుంది సుమిత్ర. సునీత ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజున కొందులే అమ్మా, ఆ మాత్రం దానికే గొడవెందుకు అంటుంది. ఏమన్నా మాట్లాడుతుంటే మీ నాన్న నిన్నొకలా తమ్ముడినొకలా చూస్తున్నాను అంటున్నాడు. నేనెందుకు అలా చూస్తాన్రా? ఒక రకంగా తమ్ముడు మంచి కుటుంబంలోనే కదా పడ్డాడు. సమీర వాళ్ళ అమ్మ నాన్న పెట్టిపోతుల దగ్గర భారీగానే పెడతారు. వాడికి ఏ లోటు ఉండదని ఆలోచించి నేనిలా చేస్తే మీ నాన్న వేరే రకంగా అర్థం చేసుకున్నాడు. ఇంకా ఏం చేయని చెప్పు అంటుంది సుమిత్ర. సర్లే అమ్మా, పుట్టాక ఏదో ఒక రకంగా కొంటావు కదా బంగారం, ఆ మాత్రం దానికి ఎందుకంత గొడవ అంటుంది సునీత. నే ముఖం, అప్పుడు కొనాలన్నా మీ తమ్ముడినే కదా అడగాలి. నీకు తెలిసిందే కదా, వాడికి రూపాయి కూడా లెక్క ఒక అగ్గి పుల్లని 4 బద్దలు చేసి వాడే రకం. అప్పుడు బంగారానికి డబ్బులు ఎలా ఇస్తాడు? మీ అత్తగారి చేత నువ్వు మాటలు పడాలి కదా, అదే నా బాధ అంది. మాట్లాడలేదు సునీత. తన ఆలోచనలో తనుంది. కాసేపటికి నరేష్ గారు రావటంతో టాపిక్ డైవర్ట్ చేసి మామూలుగా మాట్లాడుకున్నారు. మంగాదేవి వచ్చే వరకుండి ఆవిడ్ని పలకరించి ఇంటికి వెళ్ళారు. సునీత, ఏంటత్తమ్మా భోజనం చేశావా? చేశానత్తమ్మా, అమ్మ తినిపించింది. ముందు మీ ఆయనకి ఫోన్ చెయ్యి, వాడెక్కడున్నాడో తెలుసుకో. మధ్యాహ్నమైనా ఇంకా ఇంటికి రాలేదు. సరే అత్తమ్మా అని ఆలోచిస్తూ తన గదికి వెళ్ళింది. ఇదేంటి మౌనంగా ఉంది?
దీని అమ్మ మళ్ళీ ఏం నూరిపోసిందో, ఏదో చెప్పే ఉంటుంది, లేకపోతే ఈ తింగరదెందుకు అలా ఉంటుంది అనుకుని ఆకలిగా ఉండటంతో గబగబా ప్లేట్లో బిర్యానీ కూరలు వేసుకుని ముద్ద పెట్టుకుని, దీనికేం పోయే కాలం, కారం ఎక్కువేసింది, తింటే చస్తాను అనుకుని పెరుగు వేసుకొని తిని, ఇంత ఘాటుగా కారంగా ఉంటే రవి తినడు, వాడికి ఏదోటి వండాలి, కోడలొచ్చింది కదా, వంటలు మర్చిపోయినట్టుంది మా చిన్నపిల్ల అనుకుని రవికి కోడిగుడ్లు ఉంటే పులుసు పట్టింది. ఏంటత్తమ్మా ఇప్పుడేం వండుతున్నావు అంటూ రూమ్ నుంచి బయటకొచ్చింది సునీత. వంటలు బాలేదు కదమ్మా, నువ్వు సరిగ్గా తినుండవు, నీకు రవికి గుడ్లుంటే కాస్త ఎండ్రోయలు వేసి పులుసు పెడుతున్నాను అని మంగాదేవి అనగానే సునీత ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత కట్ చేస్తే నైట్ 7 గంటలకి ఇంటికొచ్చారు కార్తీక్ ఇంకా మోహన్ గారు. కార్తీక్ రాగానే ఫ్రెష్ అయ్యి కాస్త భోజనం చేసి టెర్రస్ పైకి వచ్చి కూర్చున్నాడు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పుడు ఇంటికొచ్చింది సమీర. అమ్మా ఆయన వచ్చారా లోపలికొస్తూనే అడిగింది. హా ఇప్పుడే భోజనం చేసి టెర్రస్ పైకి వెళ్ళారు అల్లుడు గారు. అవునా నాన్నేరి స్నానం చేస్తున్నారా, సరే అమ్మా ఆయన దగ్గరికి వెళ్తాను అని ఫ్రెష్ అయ్యి టెర్రస్ పైకి వచ్చింది. చాపపై పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు కార్తీక్. కార్తీక్ పొద్దున్ననగా వెళ్ళి ఇప్పుడా వచ్చేది అతని పక్కన కూర్చుంటూ ఉంది. ఏం చేయను శ్రీమతి, తీసుకుని వెళ్ళింది మామయ్య గారు కదా, అందుకే లేట్ అయింది అంటూ సమీర ఒడిలో తల పెట్టుకున్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు, కనీసం మాటైనా చెప్పలేదు అని అడిగింది. కారు కొనటానికి బయటికి తీసుకొని వెళ్ళారు మామయ్య గారు. ఏంటి, షాక్ అవింది సమీర. హా అవును అంటూ సమీర చేతిని పట్టుకొని, కారైతే బాగుంది, తీసుకున్నారు మామయ్య గారు అంటాడు. ఎప్పుడు, ఎలా, అసలు కారెక్కడుంది, ఒకటికి 1,00,000 ప్రశ్నలు వేసింది సమీర. కంగారు పడకు, మనీ పే చేశారు, కారు తీసుకొని వచ్చేద్దాం అన్నారు మామయ్య గారు, కానీ నేనే వద్దన్నాను. ఏ ఎందుకు వద్దన్నావు, మనం ఇక్కడి నుంచి కారు తీసుకుని వెళ్ళటం కరెక్ట్ కాదు, మామయ్య గారిని ఇంటికి కారులో రమ్మన్నాను. ఎందుకు కార్తీక్ అలా అని అడుగుతుంది. అత్తమ్మ మామయ్య ఎంత పెడుతున్నారో చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియాలి కదా అంటాడు. అంటే నీ ఉద్దేశం, నీకు ముందు ముందు అర్థమవుతుందిలే అంటాడు కార్తీక్. అవసరమా, ఇప్పటికే అత్తమ్మ చూసావు కదా ఎలా మాట్లాడుతుందో, ఈ టైంలో గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి అంటుంది సమీర. అవన్నీ నేను చూసుకుంటాను, కానీ ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను. ఏంటండి, మామయ్య గారు కారుకి 12 లక్షలు తెచ్చారు, అందులో 50,000 మిగిలాయి, తిరిగి ఇచ్చేస్తుంటే మామయ్య గారు నా చేతిలోనే పెట్టారు, వద్దు నీ దగ్గరే ఉంచు, నువ్వు సమీర ఏమన్నా కొనుక్కోండి అని. అవునా అంటుంది సమీర. అవును, మరేం చేద్దామని అని అడుగుతుంది. ప్రస్తుతం అవి అకౌంట్లోనే ఉంచాను, ఏదన్నా అవసరమైతే అప్పుడు బయటికి తీద్దామని అంటాడు కార్తీక్. దాని బదులు మరో 50,000 వేసి బంగారం కొనొచ్చు కదా అంటుంది సమీర. కొను, ఆ బంగారం అప్పుడు మన దగ్గర ఉండదు, మా అమ్మ దగ్గర ఉంటుంది అంటాడు కార్తీక్. అత్తమ్మ దగ్గర ఎందుకు ఉంటుంది తెలియక అడిగింది సమీర. సమీర ఒక్క నెలాగు, అమ్మ ఎలానో మనల్ని సపరేట్ చేస్తుంది. ఏంటండి మీరనేది. అవును, చూస్తూ ఉండు, అదే జరుగుతుంది అని సమీర ఒడిలో నిద్రపోయాడు. సమీర కార్తీక్ని జోకొట్టి కాసేపు వర్క్ చేసుకుని పడుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే, ఏంటి రవి లేటుగా వచ్చావు ఇంటికి, గదిలోకి వచ్చిన భర్తని అడిగింది సునీత. అదేం లేదు, ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళాను, తెలిసిందే కదా మాటలు ఆగవు, పైగా చాలా రోజుల తర్వాత కలిసాం కదా అందుకే లేట్ అయింది అని సునీత పక్కన పడుకున్నాడు. అవునా అంటూ రవి ఎదపై తలని వాల్చి, అది మీతో ఒక విషయం చెప్పాలండి. ఏంటి సునీత చెప్పు. ఇంట్లో గొడవైంది అని తల్లి చెప్పిన మాటలు అక్షరం పొల్లుపోకుండా భర్త చెవిలో ఊదింది సునీత. ఏంటి అంటాడు రవి. అవునండి, అమ్మ మనకి పుట్టే పిల్లల కోసం ఎంత బాగా ఆలోచిస్తుంది, మనకి మాత్రం ఎవరున్నారండి సాయం చేసేవాళ్ళు, మీరే కష్టపడాలి కదా, పైగా అత్తమ్మ తరఫున మనకి ఎలానో కలిసి రాదు కదా అంది సునీత. ఎందుకు కలిసి రాదు అలా అంటున్నావు, ఈ రోజున నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే అందుకు కారణం మా అమ్మ, నీ పని నువ్వు చేసుకోలేనంత నీరసంగా ఉంటున్నావు, కానీ మా అమ్మ విసుక్కోకుండా నీకు అన్నీ చేసి పెడుతుంది. ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు అలాంటి సేవలు, నువ్వు ఆ విషయం గుర్తుకు పెట్టుకొని మాట్లాడు అంటాడు రవి. మీ అమ్మ సేవలు చేయటం లేదని నేను అనలేదు కదండి అని గారాభంగా అంది. చూడు, మీ అమ్మ చెప్పిన మాటలు బుర్రలో పెట్టుకొని వేరే కాపురమన్న ఆలోచనైతే మనసులో అస్సలు రానివ్వకు. మా నాన్న పచ్చి తాగుబోతు, ఒక రకంగా నా దృష్టిలో
తండ్రి లేడు. నాకు తండ్రైనా తల్లైనా అన్నీ మా అమ్మే. మా నాన్న నన్ను మా అమ్మని ఎన్ని హింసలు పెట్టాడో నాకు తెలుసు. అందుకే చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవించుకుంటున్నాడు. ఎవరడిగినా అమ్మ భర్త ఉన్నాడని చెప్తుంది. ఎందుకంటే ఎవరికి లోకువ అవ్వకూడదని. వేరే కాపురం, డబ్బులు, బంగారం ఇలాంటి కోరికలు నీ మనసులో కలిగితే ఇప్పుడే వాటిని తుడిచేసేయ్. అయినా మీ అమ్మకి మాత్రం బుద్ధి లేదా? ఎవరైనా అందరూ కలిసి ఉండాలి అని ఆశిస్తారు. కానీ మీ అమ్మేంటి వేరే కాపురం అంటూ ఉచిత సలహాలిస్తుంది అంటాడు రవి. అదేంటండి మా అమ్మని అలా అంటారు? ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజునైనా పెట్టాలి కదా. మన పిల్లల భవిష్యత్ ఏంటి? మా అమ్మా నాన్న ఉన్నప్పుడే కదా మనం అన్నీ చక్కదిద్దుకోవాలి అంది సునీత. ఏ ఇప్పుడు మనకేం తక్కువ వచ్చిందని? ఇల్లుంది, మీ నాన్నగారిచ్చిన 5 ఎకరాల పొలం ఉంది, అమ్మకున్న 10 సెంట్ల సైట్ ఉంది, ఇంకా 2 ఎకరాల పొలం ఉంది, ఇంట్లో బంగారం అన్నీ ఉన్నాయి. పిల్లలు ఎంతమంది పుట్టినా నాకు ఎటువంటి బెంగ లేదు. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. మీ పుట్టింటి వాళ్ళ మీద నేను అసలు ఆధారపడను. నా రెక్క కాళ్ళు బాగున్నంత వరకు నీకు పిల్లలకి ఏమీ తక్కువ కాకుండా ఉన్నంతలో బాగా చూసుకుంటాను. అర్థమైందా అంటాడు. రవి మాటలకి సునీత కిక్కురు మనకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఇప్పుడే చెప్తున్నాను, మీ అమ్మ చెప్పిన మాటలు విను, కాదని అనటం లేదు. కానీ చెడుని వదిలిపెట్టి మంచిని ఎంచుకో. లేదంటే నీకు నాకు మధ్యన దూరం పెరుగుతుంది. అర్థమైందా అంటాడు రవి. నేనెందుకు మా అమ్మ మాటలు వింటానండి? మీ మాటలు వింటాను కానీ అని రవి ఎదురుపై తలని వాల్చి అంది. బాబోయ్, వేరే కాపురం మాటంటేనే ఇంత కోపంగా మాట్లాడాడు. నిజంగానే నేను పట్టుదల పడితే నాకు డైవర్స్ ఇచ్చినా ఇస్తాడు అనుకుని కుదురుగా పడుకుంది సునీత. రవి మాత్రం సుమిత్ర మాటలకి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.